ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరుని ఆజ్ఞాపించెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాయన, ఈ యొక్క సమయంలో నీ దాసురాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. తండ్రి, నేను ఎందుకు పనికిరానటువంటి దానిని, అజ్ఞానురాలని నీ సహాయం అడుగుతున్నాను ప్రభువా. ఈ వాక్యము తండ్రి మా యొక్క జీవితాలలో అన్వయించుకునే మనసు మాకు దయచేయం. అందునిమిత్తమే పరిశుద్ధ గ్రంథాన్ని మాకు ఇచ్చావయ్యా. కనుక నాయన, ఈ వాక్య ధ్యానములో నీ సహాయం, నీ తోడ్పాటును దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వకు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏమని ఇచ్చారు? ఆజ్ఞ, తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిర్భ్యంతరంగా తినవచ్చు. అభ్యంతరం లేకుండా తినవచ్చు, అన్నీ తినవచ్చు. కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలము నీవు తినకూడదు. ఇక్కడ తినొచ్చు అని అన్నాడు దేవుడు, తినకూడదు అని అన్నాడు. కానీ ఏం చేశారు వీళ్ళిద్దరూ? తిన్నారు. తినకూడదు అన్నప్పుడు తిన్నారు. అంటే అర్థం ఏంటి దానికి? ఆజ్ఞ అతిక్రమము. వేరే ఒక పుస్తకములో ఒక స్పష్టమైనటువంటి మాటను లోకానికి దేవుడు తన భక్తుడి ద్వారా తెలియజేశాడు. అదేమనగా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పరిశుద్ధ గ్రంథములో దేవుడిచ్చినటువంటి ప్రతిదీ కూడా ఆజ్ఞే. పరిశుద్ధ గ్రంథములో దేవుడు వాక్యము ద్వారా చెప్తున్నటువంటి ప్రతిదీ కూడా మనందరికీ కూడా ఒక ఆజ్ఞ, లేదంటే ఒక ఆర్డర్ అని అనొచ్చు. ఇక్కడ ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వ మొట్టమొదటగానే ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు మరి దేవాది దేవుడు దేవుని సన్నిధి నుండి వాళ్ళిద్దరిని కూడా త్రోసివేశాడు. నిజముగా ఆ యొక్క సిచ్యుయేషన్లో మనం ఆలోచిస్తూ ఉంటుంటే చాలా భయంకరమైనటువంటి పనిష్మెంట్ను వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే తినకూడదు అనేటువంటి మాటను ఇక్కడ కూడా మనం ఒక్కసారి ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనములో కూడా, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా? ప్రశ్న. ఎంత చక్కగా దేవుడు అడుగుతున్నాడు చూడండి. అక్కడ ఆ యొక్క వృక్ష ఫలాన్ని తిన్నావా అంటలా. జనరల్గా మనమైతే అదే అడుగుతాం కదా, అది చేసావా, ఇది చేయొద్దన్నాను కదా, ఇది చేసావా? అలాగా నేను నీకు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము నేను తింటివా? అక్కడ దేవుడికి తెలిసిపోయింది. ఎందుకంటే దేవుని సన్నిధి నుండి వీళ్ళు దూరపరచబడి, లేదంటే వాళ్ళంతటికి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ దాక్కుని ఉన్నారు. దేవునికి చాలా కోపం వచ్చింది. పాత నిబంధనలో దేవుని యొక్క కోపం బహుభయంకరమైనది. యేసు ప్రభుల వారు కరుణామయుడుగా, కృపగలిగిన దేవుడుగా ఈ లోకానికి వచ్చి మనందరి యొక్క పాపముల నిమిత్తము ఆయన పరిహారము అర్పించి మనకు కృపనిచ్చాడు. ఆ కృప ఇచ్చాడు కదా అనుకొని మనము ఆ కృపను ఏం చేయకూడదు? మిస్యూజ్ చేయకూడదు. మిస్యూజ్ అంటే ఏంటి? దేవుడు కృపామయుడే కదా, పర్లేదులే ప్రార్థన చేసేసి క్షమించు ప్రభువా అంటే క్షమించేస్తాడు. అది మిస్యూజ్ చేయడం. ఆ విధముగా చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అన్నప్పుడు క్రిస్మస్కి ఆజ్ఞను ఏ విధముగా ఆయన భక్తులైనటువంటి వారు తూచా తప్పకుండా చేశారనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడాలని ఉద్దేశించెను. అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. చాలండి, ఇక్కడ ఒక్కసారి ఆగుదాం. వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. గర్భవతిగా మరియ ఉన్నదని యోసేపుకు తెలిసింది. తెలుసుకుని ఏం చేశాడు? రచ్చ చేసేద్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళి. చాలామంది బాగా అడిగానండి, బాగా కడిగేశాను, రోడ్డు మీద హీట్ చేశాను అని చాలా గొప్పలు చెప్తారు.
ఇక్కడ యోసేపు ఆ విధంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి? యోసేపు గురించి ఏం రాయబడి ఉంది? నీతిమంతుడు. నీతిమంతులు ఎలా బ్రతకాలి అనేటువంటిది ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. ఇక్కడ యేసు ప్రభు యొక్క జననము విషయములో దేవుని యొక్క సంకల్పమును మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. వెళ్ళిపోదాం, వేరే ఊరు వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. ఈ ఆలోచనలు ఎవరికి చెప్పాల, తల్లికి కానీ తండ్రికి కానీ కుటుంబంలో కానీ ఎవరికి చెప్పాల. ఆయన ఆలోచించుకున్నాడు. ఈ ఆలోచన ఎవరికి తెలిసిందండి? దేవుడికి తెలిసింది. మనం ఏమనుకుంటామంటే ఇతరుల గురించి మనం ఆలోచిస్తున్నామని అంటే అది దేవునికి తెలుస్తుంది అనేటువంటి విషయము ఆ స్పృహ చాలా మందికి ఉండదు. మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇతరుల ఎడలా మన ఆలోచనలు ఎలా ఉన్నాయని దేవుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. కనుక మనం ఆలోచన విధానము కూడా దేవునికి అనుకూలమైనది, దేవునిని సంతోషపెట్టేదిగా ఉండాలి. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. స్వప్నమందు దూత యోసేపుతో మాట్లాడుతున్నది. యోసేపు స్వప్నం వచ్చింది అని అంటే ఎంత అద్భుతముగా అర్థం చేసుకున్నాడో చూడండి. యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన జరిగినది, లేదంటే కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును. ఇక్కడ చూడండి, స్క్రిప్చర్స్ లో ఉన్నటువంటి విషయం. లేదంటే స్క్రిప్చర్స్ అంటే అంతకుముందు యెషయా భక్తుడి ద్వారా, మీకా భక్తుడి ద్వారా, సంఖ్యాకాండములో వ్రాయబడినటువంటి వాక్యములు, ఇవన్నీ కూడా దేవుని యొక్క పుట్టుక విషయములో అనేక మంది భక్తుల ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి ఈ లోకమునకు తెలియజేయబడినటువంటి మాటలను దేవుని యొక్క దూత యోసేపుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఏమన్నదంటే, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను. అద్భుతమైన మాట అన్నాడు. తన ప్రజలు. తన ప్రజలు ఎవరు వీరు? తన ప్రజలండి దేవుని బిడ్డలు. మనము ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యులకు ఒక ప్రత్యేకమైనటువంటి వారము, మనం ఒక ప్రత్యేకమైన గుంపు అనేటువంటి విషయము ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ఎన్నోసార్లు నేను చెప్తాను, ఆయనేకు చాలా తేడా ఉన్నది. ఆయన వలన మాత్రమే కలుగుతుంది, ఇంకెవరి వలన కూడా కాదు. ఇది ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఈ వాక్యము ఇక్కడ ప్రవక్త ద్వారా ఉన్నటువంటి వాక్యం ఎక్కడుందండి? యెషయా గ్రంథములో ఉన్నది. యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటను ఇక్కడ దేవుని దూత యోసేపుకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఏం జరిగింది? ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. అంటే ఈ పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభులు వారు పుడతారని ఎవరికి తెలుసు? యోసేపుకు తెలుసు. యోసేపు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి ఆ యొక్క వాక్యములన్నీ కూడా తెలుసు. ఆయనకే కాదు, మరియకు కూడా తెలుసు. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే దేవుడు మమ్ములనే ఎంచుకోబోతున్నాడు అనే విషయం తెలియదు. అందుకనే కన్ఫ్యూజన్ లేకుండా ఎంత క్లియర్గా దూత చెప్పిందో చూసారండి. అప్పుడు ఏం జరిగిందంటే, నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము. నాకెక్కడ కుదురుద్ది? చాలా మంది దీర్ఘాలు తెస్తారు కదండి. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలను మనం పొందుకోలేకపోతున్నామేమో ఆలోచించు. ఆజ్ఞాపించిన మారు మాట్లాడకుండా చెప్పిన మాట వినుట,
అందుట్లో ఇది మామూలు విషయం కాదు. గర్భవతిగా ఉన్నటువంటి మరియను యేసేపు యాక్సెప్ట్ చేయడం అనేటువంటి విషయం మామూలు కాదు. ఎందుకంటే ముందు చాలా జరిగినాయి. ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. తర్వాత కూడా యేసేపు చరిత్ర మనం చూస్తే 2వ అధ్యాయానికి వెళ్దామండి ఒక్కసారి. 13వ వచనంలో కూడా చూడండి ఒకసారి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునికి పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఎండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతను లేచి రాత్రివేళ శిశువు తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఇక్కడ చూడండి, మరలా యేసేపుకు ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించాలని అనుకుంటున్నాడు గనక నీవు శిశువును, అంటే అప్పటికెల్లా యేసు ప్రభు వారు పుట్టేశారు, శిశువును తీసుకుని ఎక్కడికి వెళ్ళమంటున్నారండి? ఒక దేశము నుండి వేరొక దేశమునకు, చలి ప్రాంతం, పసిగొడ్డు. ఎందుకు వ్రాయబడింది వీళ్ళ పేర్లు? ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా మనం ఇన్ని విషయాలను తీసుకుని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే అద్భుతమైనటువంటి ఆజ్ఞను వాళ్ళు పాటించారు. అద్భుత రీతిగా దేవుని మాటను విన్నారు. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోవాలా. మనం ఏంటంటే చాలా సార్లు మన సంగతి మనం చూసుకుంటాం, ఆ తర్వాతే దేవుడు. చూడండి, భక్తి చేయడం దేవుని బిడ్డలారా మీకు తెలియజేస్తున్నాను. దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలో మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆజ్ఞలను ఏ విధముగా మనం అనుసరించాలో తెలుసుకోవాలి. మనం వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను కూడా నా యొక్క జీవితాన్ని నేను కూడా అన్వయించుకుంటాను. దేశము నుండి ఒక దేశమునకు నువ్వు శిశువును తీసుకుని వెళ్ళాలన్నప్పుడు అసలు ఎప్పుడైనా ఇతను నోటి నుండి సరే అనేటువంటి మాట తప్పించి వేరొకటి రాలేదు. మరలా ఏం చేశారు? కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే యేసేపుకి ఏం చెప్పారు? ఏ రోజు చచ్చిపోయాడు, మళ్ళీ ఆ దేశం నుండి మళ్ళీ ఈ దేశానికి తీసుకుంటాం. మళ్ళా వచ్చిన తర్వాత అక్కడంతా పరిస్థితులు బాగోలేదని యెరూషలేమునకు వెళ్లకుండా నువ్వు నజరేతుకి వెళ్ళి అని చెప్పేసి ఈయనకి ఏంటంటే చెప్పింది చేసుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైనా నాకెక్కడ కుదురుద్ది, ఇది ఎక్కడ నాకు అంటగట్టావు, ఇది ఎక్కడ కుదురుద్ది, నేనెక్కడ చేయగలను అనేటువంటి మాట ఉన్నదండి యేసేపులో? లేదు. మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి పరిస్థితులలో మన స్వార్థము చూసుకోకుండా ఉంటే మిగతాదంతా కూడా దేవుడు నడిపించుకుంటాడు. నీకు ఏమి కావలసి ఉన్నవో ఆ దేవునికి తెలుసని మత్తయి సువార్తలో ప్రభువులు వారు చెప్తారు. నీకు ఆయన తెలుసు, కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఆజ్ఞను పాటించుటే, ఆయన ఆజ్ఞను పాటించుటే. అదే విధముగా చెప్పినట్లు ఆ యొక్క యేసేపు చేసినట్లుగా మనం చూస్తాం. అదే విధముగా మరియ కూడా ఇది ఏ విధముగా ఈ దూత వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసిందో మనం చూద్దాం. లోక సువార్త 1వ అధ్యాయం. గబ్రియేలు దేవుని దూత మరి ఆ దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పేసి ఆ మరియ ఉన్నటువంటి గృహములోనికి ప్రవేశించింది. దయాప్రాప్తురాల నీకు శుభం. అయితే నేను ప్రశ్న వేస్తున్నాను మరలా, ఆమెకి శుభం ఎలా అండి? ఇది యాక్సెప్ట్ చేయడం మామూలు విషయం కాదు. వివాహం అవ్వకుండా గర్భం దాల్చినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్ర గ్రంథం చెప్తూ ఉన్నది. నీకు శుభం అనేటువంటి మాట దేని వలన చెప్పుకుంటారు? ఈ మాట మరియలో ఈ వార్తను యాక్సెప్ట్ చేయడంలో శుభం ఎక్కడుంది? లోకరక్షకుడు ఆమె ద్వారా కదండి వచ్చాడు. స్త్రీలలో ఉన్నటువంటి వారిలో ఈ మరియను దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎంచుకున్నాడు దేవుడు. ఎందుకు ఎంచుకున్నాడంటే ఈమెలో ఉన్నటువంటి ఆ భక్తి, ఈమెలో ఉన్నటువంటి ఆ వాక్య జ్ఞానము, ఈమెలో ఉన్నటువంటి మాటకు లోబడే తత్వాన్ని బట్టి మరియను దేవుడు ఎంచుకున్నాడు. అదే విధముగా యేసేపును కూడా దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? అంతమందిలో వీళ్ళ జీవితంలో నో అనేటువంటి మాటను గాని వై అనేటువంటి మాట లే.
ఉందా అండి? ఎందుకు అనే ప్రశ్న వేశారా? నా వలన ఎందుకు అవుతుంది? అలా మన జోలికి కూడా రారు అలాంటి దూతలు. వీళ్ళని ఎందుకు సందర్శించారు? ఎంతగా దేవుడు ఆ పైనుండి ఆ భూలోక ప్రజలందరిలో ఇది చూసి ఎంచుకున్నటువంటి సమయములో ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందని వాక్యము సెలవిచ్చుచుండగా, ఈ యొక్క మరియా యోసేపులను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే వీరిలో ఉన్నటువంటి భక్తిని దేవుడు చూశాడు. భక్తే కాదండి, వీరిలో ఉన్నటువంటి విధేయతను దేవుడు చూశాడు. మెయిన్ అదేనండి కారణం. దేవుడికి అన్నిటికంటే దేవుని యొక్క బిడలుగా పిలువబడుతున్నటువంటి మనందరిలో దేవుడు చూసి మెచ్చుకోదగినది ఏంటంటే మొట్టమొదటిది విధేయత, మాట వినుట. దేవుడు ఎక్కువ చూసేది అదే. మనం కూడా చూడండి, ఎవరికి చెప్తామంటే మనం ఏదన్నా పని కానీ ఏదన్నా అంటే వాళ్ళు వెంటనే ఎస్ అని అంటేనే వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడతాం. నోట్లోంచి మాట పూర్తవక ముందే కొంతమంది అటాక్ చేస్తారు. మనుష్యుల దయ కూడా మనందరికీ ఉండాలండి. కనుక చూడండి, ఆ విధేయత అనేటువంటిది ద కీవర్డ్. మరలా చెప్తున్నాను, యోసేపును మరియను దేవుడు వాళ్ళ యొద్ద నుండి లేదంటే వాళ్ళ సహాయముతో, అంటే యోసేపు బయలాజికల్ ఫాదర్ అని అంటారు. అంటే ఆ యొక్క శిశువు ఎదిగేంత వరకు ఒక తండ్రిగా ఒక రెస్పాన్సిబిలిటీని ఎందుకు తీసుకున్నాడంటే ఆ స్క్రిప్చర్స్ ని జ్ఞాపకం చేసిన విధానంగా, ఓహో నా యొద్ద నుండే ఆ యొక్క లోకరక్షకుడు రాబోతూ ఉన్నాడేమో అనేటువంటి విషయంలో దూత చెప్పింది అంతే. నోరు మాట్లాడకుండా నోటి మీద వేలేసుకుని వెంటనే. అందుకనే వీరిద్దరిని కూడా దేవాది దేవుడు సృష్టికర్త అనే దేవుడు ఎంచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే నీకు శుభము అనేటువంటి మాట దగ్గర మళ్ళా వెళ్దాం. ఏంటి శుభం ఉన్నది మరియలో? చూడండి, ఆమె ద్వారానే లోకరక్షకుడు వచ్చాడు. ఈ యొక్క భూమి నిలిచినంత కాలము కూడా తల్లి అయిన మరియానే ఆమె సంబోధింపబడతారు. హల్లెలూయా. అందుకనే శుభం అని చెప్పారు. అంతేకాదు, లోకరక్షకుడు ఎందుకు వచ్చాడు ఈ లోకమునకునంటే ప్రపంచములో ఉన్నటువంటి సమస్తమైన మానవాళి యొక్క పాపములు తీయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడంటే 1000 కారణాలు చెప్పొచ్చు. అందుకే నేను శుభమని పలికాను. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసుని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. హల్లెలూయా. సర్వోన్నతుని కుమారుడు అనబడును. తర్వాత ఆయన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదేంటని ఆమెతో చెప్పిన. అప్పుడు మరియా, నేను పురుషుని ఎరగని దాని ఇది ఎలాగూ సంభవించిన దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిష్యువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇప్పుడు మనము కూడా దేవుని పెట్టారా? మనందరము కూడా ఒక మందిరములో ఉంటున్నాం, మనం బ్యాప్టిజాలు తీసుకున్నాం, దేవుని కృపలను కాపుదల సహాయము ఆశీర్వాదం పొందుకుంటున్నాం. కానీ ఈ పరిశుద్ధత విషయంలో మనకు కొంత ల్యాక్ ఉంటుంది, కొంత వెలితుంటుంది. పరిశుద్ధత ఎక్కడైనా సరే ఈ పరిశుద్ధతను మనము విడిచిపెట్టడానికి వీలు లేదు. పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరి ఆ యొక్క ఎలిజబెత్ గురించి కూడా చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ తర్వాత ఇదంతా కూడా ఆమె విని ఒక్కటే మాట, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. హల్లెలూయా. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే దూత చెప్పిన మాటను బట్టి కాదు. ఇక్కడ దూతతో అంటూ ఉన్నది కానీ ఈ మాటను ఎవరు తీసుకుని వచ్చి చెప్పారండి? ఇదిగో గబ్రియల్ ఇటు రామ్మ అని పిలుచుంటాడు కదా, చెప్పండి ప్రభు అని అంటే నువ్వు మరియ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ మాట పలకాలి, ఇలా పలకాలి. మొట్టమొదటి నేను శుభం అన్నాను, తర్వాత అన్ని వివరంగా నువ్వు చెప్పాలి. ఆ తర్వాత ఈ ప్రశ్న వేస్తుందామి, ఎందుకంటే ఏం మాట్లాడబోతున్నాడో తండ్రికి సమస్తము ఎరిగినటువంటి వాడు గనక
ఈ మాట అంటది, అప్పుడు నువ్వు ఎలా చెప్పాలి అని. ఇవన్నీ కూడా అదే విధముగా దూత చెప్పి కల్పనా కథలు అనేటువంటివి చాలా మంది చేస్తూ ఉంటారు. మన మాటలు ఎప్పుడు కూడా అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి విధముగా ఉండాలి. ఇక్కడ దేవుని దూత వచ్చి దేవుడు ఏ విధముగా చెప్పాడో అదే మాటను చెప్పింది అక్కడ. అందుకనే ఇక్కడ మరియ ఇక్కడ దూత ద్వారా తండ్రితో మాట్లాడుతున్నట్టే లెక్క ఇక్కడ. ఎందుకనగా దేవాది దేవుడు చెప్పినటువంటి న్యూస్ ను తీసుకుని వచ్చింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆ నిండు చులాలలో, ఆ చలి ప్రాంతములో, ఆ యొక్క అనారోగ్య పరిస్థితులలో మరి ఆమె ఎంతగా భరించింది. ఒక పక్కన ఆ శిశువును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఎంతగా కలవరం చెంది ఉంటుందో, ఎంతగా ఆమె భయపడి ఉంటుందో, అయినప్పటికీ కూడా నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనే ఒక్క మాటతోనే ఆమె ఆ శిశువును ప్రసవించింది, అదే విధముగా కాపాడింది, అదే విధముగా కూడా పెంచింది కదండి. ఇక్కడ కూడా ఎగైన్ ఆజ్ఞను శిరస వహించింది. ఇంకా ఎవరు ఇలా చేసిన వాళ్ళు చెప్పండి. జ్ఞానులు ఆ చుక్కను చూసి బెత్లెహేములోనికి వచ్చి వాళ్ళను పూజించడానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అక్కడికి హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోదు ఏం చేస్తాడంటే ఆ శిశువులను 2 సంవత్సరాల లోపున్న శిశువులను చంపేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వీళ్ళ రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు ఎగైన్ దూత ద్వారా వారికి ప్రత్యక్షమై మీరు మరలా హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. మత్తయి సువార్త 2:12 తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ స్వప్నంలో ఆ యొక్క దూత చెప్పినప్పటికీ కూడా పొద్దున్నే లేవంగానే మళ్ళా కొంతమంది ఏం చేస్తారంటే అదే పని చేస్తారు. అదే పని చేసింది ఏమయ్యేదండి? చూడండి, దేవుని మాట వినుటలో ఉన్నటువంటి అద్భుతాన్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. దేవుడు వెళ్ళొద్దంటే వీళ్ళు వెళ్ళలేదు, అంతే. వెళ్ళండంటే ఏమయ్యేది? వీళ్ళ ప్రాణానికే ముప్పొచ్చేది. వీళ్ళు ఆ విధంగా అవ్వకూడదనే ఉద్దేశంతోనే దేవాది దేవుడు ఎగైన దూత స్వప్నమందు మాట్లాడుతూ ఆ దారిని వెళ్ళద్దు. జ్ఞానులు కూడా ఎంత అద్భుతముగా దేవుని మాట ఏదో, ఎందుకంటే జ్ఞానులకు అంత పరిచయం లేదండి పరిశుద్ధాత్మ. మీరు ఆ యొక్క చుక్కను కనుగొని వస్తూ ఉన్నప్పుడు వీరిలో అంత భక్తి లేదు, లోకరక్షకుడు వస్తున్నాడు అనేటువంటి ఒక విషయం తెలుసు. కానీ ఎంత లోతైనటువంటి విషయాలు జ్ఞానులకు తెలియదు. ఎప్పుడైతే వారు ప్రభువును దర్శించారో దాని తర్వాత వారి జీవితంలో మార్పు వచ్చింది. ఈ యొక్క రాత్రి స్వప్నమందు దేవుని దూత ఈ విధంగా చెప్పిందంటే దీనిలో ఏదో తిరకాసం చెప్పినట్టు చేసేయడం ఎట్లా అని చెప్పేసి వీళ్ళు చెప్పినట్లుగానే వెళ్ళారు. ఎంత లోపడ్డారండి. వేరే దాన్ని వెళ్ళడం అంటే మామూలు విషయం కాదండి కదా. అయినప్పటికీ లోబడ్డారు. తర్వాత లోబడినటువంటి వారిని కూడా మనం చూస్తున్నాం. గొల్లలు ఎలా లోబడ్డారు? మళ్ళా లోక సువార్తలు దూత వచ్చి అగైన్ ఈ యొక్క పొలములో గొల్లలతో ఏం మాట్లాడిందంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు, ఇదిగో ఎన్ని చెప్పేసేసిన తర్వాత గొర్రెల్ని ఎక్కడ పెట్టి వెళ్దాం అన్నారా? ఎందుకు చెప్పింది దూత వచ్చి నాకు అని ఆలోచన వచ్చిందండి. చూడండి, జ్ఞానముగా ఏ విధంగా మనం ఆ నడవాలో చక్కగా వాక్యాలు మనకు వివరిస్తూ ఉంటాయి. ఆ దూత చెప్పేసిన తర్వాత లోక సువార్త 2:15 జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు, మనము బెత్లెహేము వెళ్ళి చూద్దాము రండని అని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియ యోసేపును చూశారు. ఒకరితోనొకడు సంఘములో కూడా ఏంటంటే ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఉండాలి. అయితే ఒకరికొకరు చెప్పుకున్నారు. ఇక్కడ ఎవరైనా డిఫర్ అయ్యారండి? డిఫరెంట్ అర్థం ఏంటి? ఎవరైనా దీనికి వ్యతిరేకత చూపించారా? గుంపు ఎవరికైతే ఆ దూత దర్శించాడు అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకోరు వెళ్ళి ఆ యొక్క ప్రభులు వారిని
దర్శించారు. ఈ నలుగురు యొక్క విధేయత ఎంత అద్భుతంగా ఉన్నదో. దూత అంటే ఖచ్చితంగా దేవుని మాట వినాల్సిందే, కానీ వీళ్ళు కూడా మనలాంటి మనుషులే. మరియావని, యేసేపువని, గొల్లలవని, జ్ఞానులవని, వీళ్ళకు కూడా అన్ని పరిస్థితులు ఉన్నాయి. అన్నిట్లో మనం అనిపించేటువంటి అన్ని కూడా వీళ్ళు కూడా అనిపిస్తారు. కానీ వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ విధేయం, వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఆజ్ఞ పాటించడం అనేటువంటి అద్భుతమైన ఆలోచనలు బట్టే ఆ ప్రభులు వారు వీరి ద్వారానే, లేదంటే వీరి యొక్క విధేయత వలననే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అంతవరకు ఎందుకు దేవుడు ఏ విధముగా విధేయత నేర్చుకున్నాడు అనేటువంటి విషయం కూడా మనం ఒక్కసారి చూద్దామండి. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరన్నా. విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనును, దేవాది దేవుడు అయినటువంటి ఆ యేసు ప్రభులు వారి విధేయత చూపించారంటండి. మనం ఎంతగా చూపించాలండి? విధేయత కూడా చూపించాడు ఇక్కడ. తర్వాత హెబ్రీలు రాసిన పత్రికలో ఏమని ఉంటుందంటే విధేయతను కనపరిచారు, లేదంటే నేర్చుకున్నాడు అని ఉంటుంది. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఎందుకు? దేవాది దేవుడు యేసు ప్రభుల వారిని చూసి సాక్ష్యం ఇస్తున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను అనేటువంటి మాటను ఎందుకన్నారండి తండ్రి? తండ్రికి విధేయత చూపించాడు యేసు ప్రభుల వారు. వెళ్ళమంటే వెళ్ళాడు ఆయన ఈ లోకాన్ని. నేను వెళ్ళం, నా వల్ల కాదని అన్నా. సో ఈ క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం కనుక వీరు చూపించినటువంటి విధేయత, మన ప్రభులు వారు చూపించినటువంటి విధేయతను మనం నేర్చుకున్నాం. అది చాలా మంచిది. దేవుడు మెచ్చుతాడు, మనలో దేవుడు సంతోషిస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె దేవుని వాక్యాలను విని దాని ప్రకారం నడుచుకుంటుందని దేవాది దేవుడు సంతోషిస్తాడు. దేవుని సంతోషపెట్టే వారముగా మనం ఉంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. దేవుని బిడ్డలారా, ఆటోమేటిక్ వస్తాయి. నువ్వు ప్రార్థన చేయక్కర్లా, నువ్వు దేవుని బతిమలాడక్కర్లా, ఆటోమేటిక్గా వస్తాయి. ఇది మీరు నమ్మండి, నమ్మకపోతే మాత్రం సత్యం. అన్నీ సమకూర్చబడతాయి. హల్లెలూయా. అన్నీ సమకూర్చబడతాయి కనుక తీరుస్తాడండి. ఆయన తీర్చి మనం సంతోషపడుతుంటే ఆయన మనల్ని చూసి మురుసుకుంటా ఉంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సిందల్లా ఆయన మాటకు విధేయులై ఉండడమే, ఆయన మాటకు విధేయులై ఉండడమే. విధేయత చూపించి మీరు చూడండి, మీ జీవితాన్ని దేవుడు అట్లా మర్చిపోతూ ఉన్నాడు, అలా దీవించిపోతూ ఉన్నాడు. ప్రతిదీ కూడా దేవుని అడిగి ప్రభువా ఇది చేయనా, ఇది చేయొద్దా అనేటువంటి విషయంలో మనం ముందుకు సాగుదాం. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని మాటలను మనం విని దాని ప్రకారం నడుచుకునేటువంటి కృప ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.